ఎందుకు బావుగారు టెన్షను? అసలు దేని గురించి? అదే వైష్ణవి, గుండమ్మ పల్లవి వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుదామని వెళ్ళారు కదా, అది ఏమైందో అని. ఒరే, గుండమ్మ చెప్పిందంటే అనుకున్నది సాధించుకొని వస్తుందిరా. ఎందుకురా నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావు? అబ్బో! పెద్ద కోడల మీద ఎంత నమ్మకమో. కాని మీరనుకున్నది, తననుకున్నది ఏదీ జరగదక్కడ. అది కాదు నాన్న, ఒకవేళ తిరిగి కాలేజీలో జాయిన్ అయ్యుంటే ఆ విషయం చెప్పాలి కదా, ఒక ఫోన్ అయినా చెయ్యాలి కదా. అంత ఆత్రంగా ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోలేకపోయావా? చేశాను నాన్న, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా ఒళ్ళంతా పొగురు, బలుపు, ఇంకా చాలా. ఆ, అని అంటారనుకున్నారు కదా నాన్న. గుండం అంటే ఏమనుకున్నారు? ఒక ఆదిశక్తి అనుకున్న పని సాధించుకొని వస్తుంది. ఏమైందిరా సడన్ గా డైలాగ్ మార్చావు? వచ్చేసింది నాన్న. అమ్మా గుండమ్మ, వచ్చేసావా అమ్మా? ఏం మావయ్య, ఈయన నా గురించి ఏదో అంటున్నారు? అదేనమ్మా నిన్ను. నాన్న నువ్వు ఊరుకో. అబే ఏం లేదు గుండు, ఉత్తనే. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాలేజీలో జాయిన్ చేసుకున్నారా? ఏం మాట్లాడడం లేదంటే వెళ్ళిన పని అవ్వలేదనుకుంటా బావుగారు. అయినా ఇదంతా పల్లవి వల్లే. పల్లవి ఏదో నాటకంలో తప్పు చేసిందని చెప్పి యాజమాన్యానికి కోపమొచ్చి తీసేశారు. తనకి సపోర్టుగా నిలబడ్డం వల్ల ఆ పనిష్మెంట్ పాపం తనకు కూడా పడింది బావుగారు. ఇక మళ్ళీ ఎందుకు తీసుకుంటారులే. ఏం గుండమ్మా, నువ్వెంత రిక్వెస్ట్ చేసినా తిరిగి మిమ్మల్ని కాలేజీలోకి తీసుకోలేదా? పిన్ని, అక్కడ రిక్వెస్ట్లు కాదు, అన్ని ఆర్డర్లే జరిగాయి. మళ్ళీ వాళ్ళు పెద్దమ్మని చచ్చినట్టు తిరిగి కాలేజ్లోకి తీసుకున్నారు. ఏంటి తీసుకున్నారా? ఏ డిసప్పాయింట్ అయ్యావా? ఆహా, అదేం కాదులే కాని వద్దని పంపించేశారు కదా అని. కావాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ పట్టుబట్టారు. యాజమాన్యం 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 యాజమాన్యం. మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇలా స్ట్రైక్ చేయడానికి కారణం? మా మేనేజ్మెంట్ చేసిన ఒక మిస్టేక్, అది సరిదిద్దుకొని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే మా డిమాండ్. స్టూడెంట్స్ దెబ్బకి తట్టుకోలేక కాళ్ళ బేరానికి వచ్చారు వైష్ణవి. నాకు తెలుసు గుండు, నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేస్తావని. అది సరే కాని పెదనాన్న, మేమొచ్చేసరికి పెద్దమ్మ గురించి తాతయ్య గారితో ఏదో అంటున్నావు, ఏంటది చెప్పు. బో, ఈ గీత నన్ను మళ్ళీ బుక్ చేసిందేంటి? ఏం లేదమ్మా, మీ పెద్దమ్మ చాలా గ్రేటు అని అంటున్నాను అంతే. ఇదిగో గుండమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా చేసి పెట్టు. స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తే మళ్ళీ ఆ సుమలత కాలేజీలోకి తీసుకుందా? అవును, ఇంకా అక్షిత రాలేదేంటి? అయిపోయిన దానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తూ బాధపడతావు మమ్మీ? ఎందుకంటావేంట్రా? ఆ గుండమ్మ పల్లవిని కాలేజ్ నుండి పంపించేసినా ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అడ్డుపడి మళ్ళీ తిరిగి వచ్చేలా చేశారు కదరా. అధికారం నాదైనా వాళ్ళనుకున్నట్టే జరుగుతుంది. అదే తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ, ఇంకొక అవకాశం రాకుండా పోతుందా? అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు దాని గురించి వదిలే.
అయితే నా మనవరాలు మళ్ళీ కాలేజీలోకి వచ్చేసిందన్నమాట. నీ పెళ్ళాం వాళ్ళు ఎన్నెత్తులు వేసినా నా మనవరాల ముందు చిత్తయిపోవాల్సిందే. పల్లవి మంచిదే కాదురా, తెలివైంది కూడారా. ఏంటి అందరు అలా చూస్తున్నారు? రే, వచ్చింది నువ్వా? ఇల్లంతా ఊగిపోతుంటే భూకంపం వచ్చిందేమో అనుకున్నాను. అల్లుడు, అల్లుడు! నువ్వు వాయిస్ పడకు, నేనే నీ దగ్గరికి వస్తా. రే అల్లుడు, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైంది నేను చూసి. అల్లుడు, ఎలా ఉన్నావురా? బాగున్నావా? అల్లుడు, చాలు మామయ్య, చాలు మామయ్య. ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇండియాకి వస్తే ఎవరేం పట్టనట్టున్నారేంటి? మమ్మీ అయినా చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చెప్పి రావడానికి నేనేమన్నా ఇంటి చుట్టానా? ఎగ్జామ్స్ అయిపోయాయి, వచ్చేసాను. వెంటనే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపో. మమ్మీ, అవును, అసలు వాడిక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు. అదేంటే మనతో పాటు కాకుండా వాడొక్కడే అక్కడేం చేస్తాడు? ఇక్కడుండేం చేస్తాడు? అందరి ముందు నా పరువు తీస్తాడు. మమ్మీ చెప్పిన మాట ఎప్పుడైనా వింటాడా వీడు? నేనెలా ఉన్నాను, చరణ్ ఎలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు? మీదైతే 0 సైజు, చిన్న మావయ్య భారీ సైజు. సారీ మావయ్య. అందుకే నాకు వీడంటే నచ్చదు. పాపవే, వాడేమీ తిని అంతలావు అవ్వలేదు. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉన్నాడు కదా. ఆ తిండినే కంట్రోల్ చేసుకునుంటే ఇప్పటికైనా సన్నబడి ఉండేవాడు కదా. చూడు మమ్మీ, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నువ్వేం చెప్పినా నేను పాటిస్తాను. కానీ తిండి విషయంలో మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రం నేను ఎవ్వరి మాట వినను. రేయ్, మమ్మీని ఎదిరించి మాట్లాడతావేంటి? అన్నయ్య, నేనేం గొడవ పడట్లేదు. నాకు నచ్చినట్టే నేను ఉంటానని అంటున్నాను. అదే ఓపెన్గా చెప్తున్నాను. వింటున్నారా? చిన్నప్పటి నుంచి ఇంతే. వాడు చెప్పిందే మనమంతా వినాలి, కానీ నేను చెప్పింది మాత్రం వాడు వినడు. అందుకే వాడంటే నాకు నచ్చదు. సర్లే, ఎప్పుడు మీ ఇద్దరికి ఉండేదేగా ఈ గొడవ. మనోడా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చావు. రారా, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు వస్తున్న విషయం ముందే చెప్పుంటే పిండి వంటలవి చేసేదాన్ని కదరా. ఇప్పుడేం పోయింది? చేసి పెట్టు బామా, నేను తిని పెడతాను. చేసి పెడతారా? చూసారా, మీ అమ్మ ఎంత చెప్పినా పిండి వంటలు చేస్తాను అంటుంది, వాడేమో టేస్ట్ చేస్తాను అంటున్నాడు. ఈ ఇంట్లో నా మాటకి విలువ ఇంకెక్కడుంది? మమ్మీ, నువ్వే ఎమోషనల్ అవ్వకు. వాడొచ్చాడు కదా, వాడు ఏం తిన్నా ఎంత తిన్నా వాడితో వర్కౌట్ చేయించి నాలా తయారు చేసే బాధ్యత నాది. ఓకేనా? ఆ పని చేయరా, అప్పుడే మమ్మీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాలేజీలో ఆ పల్లవి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే ఇప్పుడు వీడు చేరాడు. నా చుట్టూ నన్ను డిస్టర్బ్ చేయడానికే తయారవుతున్నారు. పల్లవి విషయంలో జరిగిన దానికి మమ్మీతో పాటు అక్షిత కూడా డిస్టర్బ్ అయ్యే ఉంటుంది. అన్నట్టు రేపు తన బర్త్డే కదా, తనని రేపు సర్ప్రైజ్ చేసి తనని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకొస్తే బెటర్. అసలు ఆ సుమలతకి మతిపోయిందా? వీళ్ళని మళ్ళీ కాలేజ్లోకి తీసుకోవడం ఏంటి? గుండమ్మ మామూలుది కాదు మమ్మీ. స్టూడెంట్స్ అందరినీ ఏకం చేసి తనకి సపోర్టుగా నిలబెట్టుకుంది.
దాంతో ఆంటీ కూడా ఏమీ చెయ్యలేకపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి నీకు చాలా సార్లు ఫోన్ చేశాను. అసలు ఫోన్ లిఫ్ట్ చేయవెందుకు? ఒకసారి చేస్తే రింగ్ అవుతుంది, ఇంకోసారి ఫోన్ చేస్తే అసలు ఫోనే పనిచేయట్లేదంటుంది. అసలు రెస్పాన్సే ఉండదు. నా ఫోన్ పడిపోయి పగిలిపోయింది మమ్మీ. అప్పటి నుంచి ఆన్ అవ్వట్లేదు. పిన్ని, పెద్దమ్మ భోజనానికి రమ్మంటుంది. నువ్వెళ్ళు, మేం వస్తాం. బేబీ, పద వెళ్దాం. పిన్ని వాళ్ళకి చెప్పావా? చెప్పాను పెద్దమ్మ, వస్తున్నారు. నువ్వు కూర్చో. ఓ ఏంటమ్మా, ఈరోజు చాలా రకాల వంటలు చేసినట్టున్నారు. అవును మావయ్య, మీకు మీ అబ్బాయికి ఇష్టమైనవన్నీ చేశాను. అంతేకాదు తాతగారు, మమ్మల్ని కాలేజ్ నుంచి పంపించేసినందుకు కొంతమంది ఆనందపడ్డారు. మళ్ళీ మేం తిరిగి జాయిన్ అయ్యాం కదా, ఆ ఆనందంలో చేసుంటారు. అంతే కదమ్మా? అంటే ఏంటే? ఇద్దరిని కాలేజ్ నుంచి పంపించినందుకు మేం ఆనందపడుతున్నామని మాట్లాడుతున్నావేంటి? అయ్యయ్యో, నేనెప్పుడెలా అన్నానండి? ఆ మాట తను అనలేదు కదమ్మా. ఒకవేళ మా ఇద్దరిని కాలేజ్ నుంచి పంపించేసినందుకు మీరిద్దరు గాని ఆనందపడ్డారా ఏంటి? మిమ్మల్ని గెంటేస్తే మేమెందుకు ఆనందపడతాం కదా? మరి పల్లవి ఎవరి గురించో అంటుంటే మీ అమ్మెందుకు భుజాలు తడుముకుంటోంది? అసలు ఈ పల్లవి ఎప్పుడు మా గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తూ మాట్లాడుతుంది. ఆ ఉద్దేశంతోనే మాట్లాడింది అని చెప్పానంతే. సర్లే, వదిలేసేయండి. పల్లవి, వడ్డించమ్మా. ఏంటమ్మా, అప్పడాలు అలం కలిపేసావేంటి? ఏం లేదండి, అప్పడం వీక్గా ఉంటుంది కదా, నా చేతుల్లో పడితే పొడి పొడి అవుతుందని తీసిద్దామనుకున్నాను. ఈలోపిలా విరిగిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదేంటి? ఏమైంది? వద్దు, స్ట్రైట్గా లోపలికి వెళ్ళామంటే అందరూ ఉంటారు. ఈ టైంలో ఎందుకు వచ్చామంటే అక్షతకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలన్న విషయం బయటపడిపోతుంది. లేదు, ఎవరికి కనపడకుండానే అక్షతకి తెలిసేలా చేస్తాను. అక్షత, అక్షత
చరణ్ ఏంటి ఇప్పుడు వచ్చాడు? నాకెందుకు ఈ చిట్టి రాశాడు? నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడా? చరణ్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడే రమ్మంటున్నాడేంటి? సరే చూద్దాం. చరణ్ దీనికి లెటర్ రాయడం ఏంటి? దీనికి సర్ప్రైజ్ ఇస్తాడా? అసలు ఏం జరుగుతుంది? ఓ నది కడలిని ముంచేసిందే, ఏ అరరే నిప్పులవాన మీద నెట్ట పడిపోతున్నా, పూలవానే పడుతున్నట్టే పొంగిపోతున్నా, బాపురే సుపులలోన మరి మరి అంతటి పదున కసిగా చిన్న మావయ్య ఏంటి మెలకలు తిరుగుతున్నాడు? రాస్తున్నా, తుఫాను తీరం దాటేసినట్టుందే, బల్దంగి దారం తెంచేసినట్టుందే. ఒరేయ్ చంటి చంటి చంటి, ఏమైందిరా? ఆ డాక్టర్ని పిలిపించమంటావా? పోనీ పోనీ హాస్పిటల్కి వెళ్దామా? చరణ్ అక్క 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 చరణ్, అక్క చరణ్. ఆగు. హాస్పిటల్ ఏంటి? డాక్టర్ ఏంటక్క? దేనికోసం? నువ్వు తిన్నదరక్క ఇబ్బంది పడుతూ మెలికలు తిరుగుతున్నావని. తిన్నది అరగలేదా? నీకెవరు చెప్పారు? ఏరా నీకు నేను చెప్పానా? మరి నువ్వు ఇక్కడ బ్రేక్ డాన్స్ చేస్తుంటే కడుపు నొప్పి వచ్చేలా చేస్తున్నావు అనుకున్నాను మావయ్య. నువ్వు క్యాచ్ చేసినట్టు ఇది పెయినే కానీ నువ్వు అనుకున్న కడుపు నొప్పి కాదు, స్వీట్ పెయిన్. మమ్మీ నాకు స్వీట్ కార్న్ అంటే ఏంటో తెలుసు కానీ ఈ స్వీట్ పేరు ఏంటి? బామ్మ కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చావు బామ్మ. వీడేం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కాస్త నువ్వైనా కనుక్కో. ఏమైందిరా? ఏమో జేజీ మెలికలు తిరుగుతున్నాడు, స్వీట్ పెయిన్ అంటాడు మావయ్య. ఏం నాన్నా? ఆ, సిగ్గు ఏరా, కొంప తీసి లవ్లో కనిపడ్డావా ఏంటి? బామ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడేంటి లవ్ ఏంటి? అదే కదా. ఏ నేను లవ్లో పడకూడదా? పడ్డావా? అయ్యో, పట్టు పట్టు పట్టు. మమ్మీ మమ్మీ లే మమ్మీ. మమ్మీ లేగమ్మా, లేగు లేగు, లేమ్మా. అరే ఏంట్రా నువ్వు చెప్తుంది? నిజమక్క? అంటే మావయ్య ఆంటీ నీలానే ఉంటుందా? లేదురా, తను ఎలా ఉంటుందంటే